నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో రామాలయం వద్ద అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ దేశంలో మనుషులంతా ఒకటేనని, మనిషి పుట్టాక కులాలు మతాలు ఏర్పడ్డాయని అన్నారు. కొందరు అల్లరి మూకలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరు ఎంతమంది వచ్చినా హిందువులు ముస్లింలు బాయి బాయి మనుషులంతా ఒకటేనని అన్నారు. కొందరు ఆకుతాయిల వల్ల ముస్లింలకు చెడ్డ పేరు వస్తుందని, ఈ తరుణంలో మనమంతా ఒకటేనని చెప్పడానికి ఈ భిక్ష ఏర్పాటు చేశామని మైనార్టీ సోదరులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. గతంలో మీకు తెలిసిన విషయమే, రాయచూరులో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిన విషయమే. ఎవరో కొంతమంది తెలిసి తెలియనటువంటి చేసినటువంటి పనులకు ఈ రోజు మనశ్శాంతిని కోల్పోయేటువంటి ప్రజానీకం అనమాట. ప్రజానీకంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి అనమాట. అధికారులు సైతము ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు కొంతమంది వల్ల తోడ్పాటవుతాయన్నమాట. మనం అనుకుంటాం ఆడవురు చిల్లరలు 100 మందిలో అందరూ మంచి వాళ్ళు ఉండాలంటే ఉండరు. కాబట్టి ఏదో 10 మంది 5 మంది పనికిమాలలో ఉంటారు. తమ స్వార్థం కోసము ఏదో చిచ్చు పెట్టి తమా చూసేటువంటి పరిస్థితి అనమాట. ఏనాడు కూడా మా హిందూ ముస్లింలలో ఐక్యత లోపించినటువంటి సందర్భాలు ఇంతవరకు గత కొన్ని దశాబ్దాలుగా లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామట. మా గాలివీడు మండలానికి సంబంధించి అన్నదమ్ముల కన్నా మించి మేము ఐక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఈ రోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ రోజు ఎందుకు అంటే ఇటువంటి చిల్లర వ్యక్తులు చిల్లర పనులు చేయడం వల్ల అశాంతికి గురి చేసేటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని అటువంటి అశాంతి చేకూర్చేటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు కూడా అల్లా యొక్క కృప, ఆ అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండి వాళ్ళ మనసును కూడా మార్చి వాళ్ళు కూడా మా సన్మార్గంలోకి మళ్ళించే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు సహకరించినటువంటి మా మిత్రులకు, సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి మేము కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి వాళ్ళని కూడా మార్చేదనే ప్రయత్నం చేస్తామని, వాళ్ళు కూడా మారాలని, అందరం ఐకమత్యంతో ముందుకు సాగుతామని, ఏ సమస్య వచ్చినా ఐకమత్యంతో దేశంలో ఉన్నది ఒకటే కులం. ఇంటి లోపల మనం కులాన్ని మతాన్ని ఆరాధించాలి, బయటికి వెళ్తే సమాజం అంతా ఒకటే కులం అనమాట. మనం రోజు చదువుకునేది అదే అనమాట. స్కూల్లోకి వెళ్ళినామంటే 200 మంది పిల్లలు ఉంటాం, అందరం ఒకటే బెంచ్లో కూర్చుంటాం. హాస్టల్లో పోతే అందరం ఒకటే తట్లో తినేటువంటి పరిస్థితి అనమాట. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఐక్యత ఉంది. ఈ చిల్లర పనులు చేసేటువంటి వ్యక్తులు మనసు మార్చుకుని ఇటువంటి ఘర్షణ వాతావరణం నుంచి బయటపడే విధంగా ఆ దేవుడు వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉన్నారు. ఇలాగే కొనసాగాలి, ప్రేమ రాగాలతో ఇలాగే కలిసి ఉంటాం అన్న తమ్ముళ్ళలాగా. ఏదైతే వాళ్ళు ఫంక్షన్ పెడితే మేము పోవడం, మేము ఫంక్షన్ పెడితే వాళ్ళు రావడం, ఎంతో ప్రేమ ఆప్యాయంగా ఉన్నాము. ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మా యొక్క కోరిక మేరకు ఇట్లా వాళ్ళకి ఒక అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలికడం జరిగింది. ఇలాగే కలిసిమెలిసి ఉంటారని చెప్పి కోరుకుంటూ, ఏదో ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల ఎవరు మనోభావాలు దెబ్బ తినకూడదని చెప్పి అలాంటి వాళ్ళని మనం పక్కన పెట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం.